నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీశ్రమ వ్లాగ్స్. సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే హోమ్ టూర్ అండి. హోమ్ టూర్ చేద్దాం అనుకొని ఇన్ని రోజులు అయిపోయిందనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, వాల్స్కి పక్కన స్టెప్స్కి పక్కన వాల్ ఏం లేదు. సో ఓనర్ వాళ్ళు లక్కీ పడిపోకుండా ఒక చిన్న గేట్ అయితే పెట్టించారు, బట్ అది ఊడిపోయిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. అండ్ ఇక్కడ ఓనర్ వాళ్ళు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు అండ్ మేము వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాము. సో స్టెప్స్ ఎక్కగానే ఇలా ఉంటుందన్నమాట వాష్ ఏరియా. అండ్ కొన్ని మొక్కలు అయితే పెంచుకుంటున్నారు మా ఓనర్ వాళ్ళు. కొన్ని ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వాష్ ఏరియా ఉంది, డస్ట్బిన్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ పక్కనే ప్రీ స్కూల్ ఉందన్నమాట, గవర్నమెంట్ ప్రీ స్కూలు. అక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా, మంచి గాలి వస్తుంది. సో మేము మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే బయటే చిల్ అవుతాం అనమాట, ఈవినింగ్ అండ్ మార్నింగ్. సో ఈ బయట స్పేస్ అంతా మంచిగా యూజ్ చేసుకుంటాం, చిల్ అవుతాము. అండ్ ఇక్కడ వాల్ ఉంది కదా, ఈ వాల్ మీదే బ్రూమ్ స్టిక్స్, మాప్స్, ఇట్లా చెప్పులు, స్లిప్పర్స్ అన్నీ పెట్టుకున్నాము. ఈ డ్రమ్ గుర్తుపెట్టుకొని నేను తర్వాత మాట్లాడతాను. అండ్ సింక్ ఇక్కడే ఇచ్చారు కాబట్టి బ్రషింగ్ ఇక్కడే చేసుకొని హ్యాండ్ వాష్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ పైన ఇన్ని థ్రెడ్స్ చూసారు కదా. సో స్కూల్కి వెళ్తాను కాబట్టి బట్టలు 3 డేస్కి ఒకసారి పిండుతాను కాబట్టి ఇంకా అన్నీ ఉంటేనే సరిపోతాయని అన్నీ కట్టుకున్నాను అనమాట. సో ఇంత స్పేస్ ఉంది కాబట్టి లక్కీకి కూడా కాసేపు ఆడుకోవడానికి, బయట చిల్ అవ్వడానికి మంచిగా ఉంటుంది. ఈ స్పేస్ అంతా తనకి యూటిలైజ్ అవుతుంది అనమాట. సో మనమైతే ఇప్పుడు మెయిన్ డోర్లోంచి లోపలికి వెళ్దాము. సో లోపలికి అయితే వచ్చాము కదా, ఎంట్రన్స్లోనే పైన చెక్కలు ఉంటాయి. అవి వచ్చేసి మా ఓనర్ వాళ్ళవి అనమాట, మా ఓనర్ వాళ్ళవి. అండ్ ఇక్కడ డెకరేషన్ చూస్తున్నారు కదా, ఇది నేను వినాయక చవితికి అయితే చేశానమాట. వినాయకుడిని ఇక్కడే పెట్టాము కదా, సో ఆ డెకరేషన్ బాగుందని అలాగే ఉంచేసాము. యాక్చువల్లీ వినాయకుడిని ఇక్కడ పెడదాం అనుకున్నాము, బట్ ఈ ప్లేస్ కరెక్ట్ కాదు దేవుడికి అని ఇంకా అత్తయ్య మమ్మీ అంటే ఇంక ఇక్కడ పెట్టామన్నమాట, చిన్న దాంట్లోనే. సో ఈరోజు పూజ చేయలేదు. అండ్ పైన 2 సెల్ఫ్లో క్రాకరీస్ అనమాట. సో ఇది నేను లాస్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డేకి ఇచ్చాను మా హస్బెండ్ గిఫ్ట్. ఈ బొకే వచ్చేసి ఈ ఇయర్ ఇచ్చాను. అండ్ ఈ 2 ఆల్కహాల్ మార్క్స్ కూడా ఇచ్చాను అనమాట, నాకు ఒకటి మా హస్బెండ్కి ఒకటి అని. ఇది లక్కీ 5 months ఉన్నప్పుడు తీసామన్నమాట, ఇది కూడా అప్పుడే. సో ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ గెట్ టుగెదర్ అయినప్పుడు తీసుకున్నారు. మా హస్బెండ్ ఏమంటారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారనమాట. వాళ్ళ స్ట్రెంత్ లిటరలీ 80 or 90 అన్నారు. అందరూ అటెండ్ అయ్యారంట, మంచిగా ఫోటో తీసుకున్నారు. మా వాళ్ళు ఎప్పుడు గెట్ టుగెదర్ చేస్తారో మేము ఎప్పుడు దిగుతాము. అరే గుర్తుపెట్టుకోండి రా, చెయ్యండి రా గెట్ టుగెదర్, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. సో అదనమాట. ఈ బ్యాచ్ కూడా అదే బ్యాచ్. అండ్ ఒక ట్రోఫీ అనమాట, ఏ డేట్కి మీట్ అయ్యాము, ఎక్కడ మీట్ అయ్యాము అనేసి. పేరేం మెన్షన్ లేదు మా హస్బెండ్, జస్ట్ వాళ్ళ బ్యాచ్, స్కూల్ నేము అదంతా ఉంది, డేట్. సో అది. అండ్ ఇక్కడ క్రాకరీ ఐటమ్స్, కొన్ని ఫొటోస్ అలాగా అంతే. ఇంకా సెల్ఫ్లు అన్నీ ఖాళీ అనమాట. ఇక్కడ దేవుడివి బట్టలు పెట్టాను. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే వ్యాలంటైన్స్ డేకి డెకరేషన్ చేశాను కదా, అది ఏదైనా బ్యాక్గ్రౌండ్కి యూజ్ అవుతుందని అలా ఉంచేసాను. అండ్ క్యాలెండర్స్, 2 వాచ్. అండ్ డోర్కి పక్కనే మనకి కీ హోల్డర్ అయితే ఉందన్నమాట. సో కీస్, అంబ్రెలా పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఉంది అనమాట. ఆల్రెడీ ఫ్రిడ్జ్ అందరు చూసారు, ఫ్రిడ్జ్ టూర్ కూడా చేశాను నేను. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా మన పేజ్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. సేమ్ అన్నీ అలాగే ఉన్నాయన్నమాట, అన్ని బాక్స్లో ఉన్నాయి. దీనికి బాక్స్ సరిపోలేదు. దేవుడు పువ్వులు, కూరగాయలు, కూల్ డ్రింక్స్ అంతే. ఇది ఫ్రూట్ బాస్కెట్ అనమాట, ఇందులో బనానా ఉండేది, అయిపోయింది. ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ దివాళీకి గిఫ్ట్ ఇచ్చారంట, మేము లక్కీ ఫోటో పెట్టాము ఇందులో. బాగుంది కదా. ఇది ఫస్ట్ టైం లక్కీకి హెయిర్ తీస్తాం కదా 9 monthsకి, మేము 9 monthsకి తీసాము అప్పుడు అనమాట. లక్కీ ఫుల్ హెయిర్ ఉండే కదా, మంచిగా లంగా జాకెట్ కుట్టించేసారు. అప్పటికే దానికి సోకులు ఎక్కువైనాయి అనమాట. హ్యాండ్ బ్యాగ్ వేసుకొని దిగింది, చూడండి ఎంత బాగుందో అసలు, ఎంత పెద్ద దానిలా ఉంది కదా అసలు, చాలా ఎక్కువ హెయిర్ ఉండే అసలు. సో ఈ రూమ్ అయితే ఇదనమాట. ఆ రూమ్కి వెళ్దాము. లక్కీ పడుకుంది. ఇటు నుంచి ఇంకా మనకి రైట్ సైడ్
బెడ్రూమ్కి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. లిటరలీ ఈ రూమ్ అయితే అసలు దేనికి యూజ్ చేయము. ఒకటి పూజకి యూజ్ చేస్తాము, ఇంకోటి ఫ్రిడ్జ్ కోసము, ఇంకోటి ఇటు నుంచి లాక్ వేసుకొని వెళ్ళాలి కాబట్టి యూజ్ చేస్తాము అంతే. ఇంకా దేనికి యూజ్ చేయము. ఆ రూమ్కి వెళ్ళిపోదాము. 2 డోర్స్ ఉన్నాయి కదా, స్టక్ అయ్యాయి. సో ఎంటర్ అవ్వగానే బియ్యం బస్తాలు అనమాట. అవి ఊరు నుంచి తెచ్చుకున్నాం బియ్యం బస్తాలు. అది చాప ఇక్కడ ఇదంతా వేసుకొని పడుకుంటాము. లక్కీ వాళ్ళ డాడీ అక్కడ పడుకుంటారు, నేను ఇక్కడ పడుకుంటాను. వాళ్ళు జరుపుకుంటూ వస్తుంటారు అనమాట. టాయిలెట్ పోసుకుంటూ జరుపుకుంటూ వస్తారు. గుడ్ మార్నింగ్ లక్కీ. సో పైన సెల్ఫ్లో అంతా స్టఫ్ అంతా అనవసరమైంది కానీ పెట్టుకున్నాం, ఎందుకో తెలీదు. సో అవన్నీ బట్టల బ్యాగులు అనమాట. సూట్ కేస్ కవర్ బ్యాగ్స్, అవన్నీ లగేజ్ బ్యాగ్స్. సో అందులో ఉన్న బట్టలన్నీ బీరువాలోకి వెళ్ళిపోయాయి కాబట్టి అవన్నీ మంచిగా వాష్ చేసి అక్కడ పెట్టేశాను. సో ఇంకా ఈ సెల్ఫ్ వచ్చేసి మొత్తం వ్యానిటీ సెల్ఫ్ అనమాట. మొత్తం వ్యానిటీ, మేము రెడీ అయ్యే స్టఫ్ అంతా ఇక్కడే ఉంటుంది. సో ఇవన్నీ అంతే. కాకపోతే ఇలాంటి స్వీట్ బాక్సెస్ ఉంటాయి కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అన్నట్టు పెట్టుకున్నాను. అండ్ ఈ సెల్ఫ్ అంతా బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్ అన్నీ నావి అనమాట. ఓపెన్ డిగ్రీ చేస్తున్నాను కదా బిఆర్ అంబేద్కర్లో. సో ఇప్పుడు నాకు 3rd సెమ్ అయిపోయింది. ఐ మీన్ సెకండ్ ఇయర్ 3rd సెమ్ అయిపోయింది. ఇంకా 4th సెమ్ రాస్తే 2 years కంప్లీట్ అయిపోతాయి. సో లాస్ట్ వీకే ఎగ్జామ్స్ అయిపోయాయి. 3rd సెమ్ మంచిగా రాశాను. అండ్ ఇవన్నీ వచ్చేసి న్యూస్ పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా దోమల బ్యాట్, ఇదంతా లక్కీ సిరప్స్ అనమాట. ఇది గ్రీన్ కలర్ది నా బ్యాంగిల్ బాక్స్, నావి లక్కీవి బ్యాంగిల్స్, పాత బ్యాంగిల్స్ ఇందులో ఉన్నాయి. కొత్తవి బాక్స్లలో పెట్టేశాను. అండ్ డెకరేషన్కి సంబంధించిన ఇవి అవన్నీ ఉన్నాయి. ఈ కింద సెల్ఫ్ వచ్చేసి లక్కీది అనమాట, మొత్తం లక్కీదే. ఈ కవర్ వచ్చేసి అన్ని పావులు ఉన్నాయన్నమాట. పావులు అంటే టాయ్స్ అనమాట, బొమ్మలు ఉన్నాయి. కిచెన్ సెట్, బార్బీ గర్ల్, ఇంకా బ్లాక్స్, అన్ని పావులన్నీ ఇందులో ఉన్నాయి. డాక్టర్ సెట్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఇంకా లక్కీ బాల్, అది లక్కీ స్కూల్ బ్యాగ్ అనమాట. సో ఆ సెల్ఫ్ అంతా లక్కీదే, తనే పెట్టుకుంటుంది పెట్టమంటే. అండ్ కింద సెల్ఫ్ అంతా ఖాళీ. ఆ కింద సెల్ఫ్లో ఇంకా నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. నేను మ్యాథ్స్, స్టాట్స్, కంప్యూటర్స్ అలా తీసుకున్నాను అనమాట. అంటే సైన్స్ గ్రూప్ అనమాట, బీఎస్సీ. సో సైన్స్ గ్రూప్స్ తీసుకున్నాను కాబట్టి నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో చదువుకోవాలి కాబట్టి ఇంకా అక్కడ ఉన్నాయన్నమాట, చదువుతున్నాను. ఆ సెల్ఫ్ అంతా వచ్చేసి బ్లాంకెట్స్. ఇది మా హస్బెండ్ సెక్షన్, ఇది నాది, ఇది లక్కీది. సో పైన వచ్చేసి నా క్రాఫ్ట్ సెక్షన్ అనమాట. కలర్స్, పేపర్స్, ఆరిగామి పేపర్స్, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, అలాగే ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకా హ్యాంగర్ ఉంటాయి. హ్యాంగర్కి ఏముంటాయి, బట్టలు, బెల్ట్, నాది లక్కీవి హ్యాండ్ బ్యాగ్, అండ్ లక్కీ ఐడి కార్డ్, బీరువా. సో ఇంతే, ఈ రూమ్ అయితే ఇంతే అనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది, మంచి కాలొస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ వచ్చింది. సో అండ్ ఈ రూమ్ నుంచి మనకి కిచెన్ ఉంటుంది అనమాట, కిచెన్ ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి హాల్, అండ్ ఈ డోర్ వచ్చేసి కిచెన్ అనమాట. సో కిచెన్కి ఎంటర్ అవుదాము. ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఉంటుంది లుక్. ఇది పెట్టేద్దాం, ఇది పెడితేనే కనిపిస్తుంది మొత్తం లుక్. సో ఇలా ఉంటుంది, కిచెన్ స్లాబ్ కనిపిస్తుంది అనమాట, స్టవ్ అదంతా. సో ఈ గిన్నెలు ఏంటి అంటే ఇప్పుడే లంచ్ చేసాం కదా, లక్కీ స్నాక్స్ బాక్సెస్, అండ్ ఇప్పుడు లంచ్ చేసినవి అంతే ఉన్నాయి, ఇంకేం లేవు. చూడండి కిచెన్ సింక్ ఎంత నీట్గా ఉందో. ఇవి కూడా లేకపోయింటే అసలు నాకన్నా అదృష్టవంతరాలు ఎవరు లేరు అనుకునేదాన్ని ఈ క్షణానికి. మళ్ళీ ఎలాగో అవుతాయిలేండి. అండ్ స్టవ్ మీద పాలు పొంగాయి, అందుకే క్లీన్ చేసి పెట్టారు. లేకపోతే నీట్గానే ఉంటుంది, మామూలు వంట చేసిన ఏమంతుండే, జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసి ఇట్లా వైప్ చేసేస్తారు. ఈరోజు పాలు పొంగాయి, అందుకే అవి కూడా తీసి కడిగాను. అండ్ చాట్ అనమాట మెయిన్ ఇంపార్టెంట్, నాకు రాదు కానీ ఉండాలి. ఇంకా గిన్నె స్టాండ్, ఈరోజు కుకింగ్ చేసుకున్నవి, వాటర్ అంతా, వాటర్ ఇందాకే వచ్చే వాటర్ పట్టాను. అండ్ ఇవన్నీ డైలీ ఎసెన్షియల్స్ అనమాట. ఇందులో నా ఫేవరెట్ ఏంటి, నా ఫేవరెట్ అన్నీ అండి. నేనే వంట చేయాలి కాబట్టి లక్కీ ఫేవరెట్ చూపిస్తాను కదా, ఇది అనమాట ఫేవరెట్. టమాటో కెచప్ లక్కీ ఫేవరెట్, మా హస్బెండ్ ఫేవరెట్ చూపిస్తుంది. ఇదన్నమాట, ఇది ఏంటో కాదు, కారం పొడి.
ఎన్ని కూరలు, ఎన్ని వెరైటీ కూరలు, ఎంత వెరైటీ నాన్ వెజ్ అతనికి ఇష్టమైన నాన్ వెజ్ కర్రీ చేసినా కంపల్సరీ కారం పొడి వేసుకొని తింటారు అనమాట మా హస్బెండ్. ఎందుకో తెలియదు, నా వంటల కంటే అదే బాగుంటుంది. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? మనం చేసే వంట కంటే బయట షాప్లో కొనుక్కొచ్చున్న పచ్చళ్ళే బాగున్నాయి అంట, లేకపోతే పక్కింటి వాళ్ళు కూరలే బాగున్నాయి అన్నట్టు మాట్లాడతారు కదా మా హస్బెండ్. అండ్ ఇది వచ్చేసి ఫుల్ గ్రాసెస్ అనమాట. మినపప్పు, అన్ని మినపప్పు, షుగరు, పెద్ద పెద్ద సరుకులన్నీ ఇక్కడ వెళ్ళిపోతాయి. అండ్ పైన సెక్షన్ వచ్చేసి ఓన్లీ టిఫిన్కి సంబంధించినవి, పల్లీలు, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, మినపప్పు, పెసర్లు అలా అన్నీ వెళ్ళిపోతాయి. అండ్ ఇది వచ్చేసి బియ్యం పిండి, ముగ్గు గడప మీద ముగ్గేయడానికి. సో ఈ సెల్ఫ్లో నాకు కుకింగ్ కావాల్సిన అన్ని గిన్నెలు, బౌల్స్, చిన్న బౌల్స్, లంచ్ బాక్సెస్ అలా అన్నీ ఉన్నాయి. అండ్ గ్రీన్ బకెట్లోనేమో టాయిలెటరీస్, ఇంకా కత్తిపీట, చపాతీ పీట, రోకలి, కిచెన్ టవల్స్, స్కూల్ లంచ్ బాస్కెట్స్. అండ్ క్యాన్లో వచ్చేసి గోధుమ పిండి ఉంది. అండ్ 2 సిలిండర్స్ అనమాట. పైన కవర్లో పేపర్ ప్లేట్స్ ఉన్నాయి, అంతే అనమాట. ఇందాక బయట ఒక బ్లూ కలర్ డ్రమ్ చూశాను కదా, నా కిచెన్లో ఉన్న సామాన్లన్నీ ఆ డ్రమ్లో పట్టేస్తాయి. రూమ్ షిఫ్ట్ అవ్వాలన్నా మాకు ఈజీ అవుతుందన్నమాట. ఇంకా ఇందులోనేమో చపాతీ చేయడానికి పిండి ఉంటుంది కదా, అందులో వేసి పెట్టుకుంటాను, చేసినప్పుడు ఈజీగా అనిపిస్తుంది. అండ్ పైన సెల్ఫ్లో ఉన్నాయి కదా ఆ 2 బస్తాలలో పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయన్నమాట, ఎక్కువ మంది వచ్చినప్పుడు వండడానికి. ఇక్కడ కింద అన్ని చిన్న చిన్నవి నాకు, మా హస్బెండ్కి, లేకపోతే ఇంకొక 2-3 పర్సన్స్ ఎక్కువ వస్తే వండడానికి అన్నట్టు ఒక్కటే ఉంది. మరి కర్రీ అయితే పెద్ద పెద్ద ఉన్నాయిలేండి, సరిపోతాయి అన్నట్టు. కానీ అన్నం మాత్రం ఒక 3-4 పర్సన్స్ వచ్చినా వండేలాగా ఒకటి కింద పెట్టుకున్నాను. బట్ ఎక్కువ మంది వస్తే వండడానికి అన్ని పైన పెట్టుకున్నాను అనమాట గిన్నెలు. పెద్ద ఫంక్షన్ కాకుండా మ్యాక్సిమం ఫంక్షన్ మా ఇంట్లో వాళ్ళందరూ వస్తే వండడానికి గిన్నెలన్నీ ఉన్నాయి పైన. అండ్ అమ్మవారి పీట, అమ్మవారికి కాదు దేవుడి పీట, పెద్ద క్యాను. ఇది వచ్చేసి మ్యాట్ అంటారు కదా, కింద ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు వేస్తాం కదా, గ్రీన్ మ్యాట్, రెడ్ మ్యాట్, అట్లాంటిది ఒకటి ఉంది. సో అదనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ వాటర్ అనమాట, ఈ కింద తాగడానికి, పైనదేమో బియ్యం కడగడానికి, కూరగాయలు కడగడానికి అలా యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి మనకి బయటికి దారి ఉంది. సో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఆర్గనైజింగ్ నచ్చిందా, నేను బాగానే చదువుకున్నాను కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకోటి, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ కొంచెం సెగ్రిగేట్ చేసుకో, లేకపోతే ఆర్గనైజ్ మంచి చేసుకో అన్న ప్లేస్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎలా చదువుకోవాలో కూడా చెప్పండి, నాకు కూడా తెలియదు కదా, తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా నీట్గా ఉంటుంది. సో అదన్నమాట. అండ్ ఇంకేంటి ఇక్కడ వ్యూ బాగుంటుంది కదా, చూడండి ఎంత బాగుంది, మంచి గాలి వస్తుంది. ఇక్కడ స్కూల్ ఉంది కదా, ఓపెన్ ఏరియా, అక్కడ నుంచి బాగా చెట్లు ఉన్నాయి, మంచి గాలి వస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. లక్కీ సే బాయ్. బాయ్ చెప్పమ్మా, చెప్పు బాయ్, చెప్పు చేయొద్దు. స్లీపీ మోడ్లో ఉంది ఇంకా లక్కీ. సో అదనమాట, ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.